ఒక కుక్కకి కొద్దిగా అన్నం పెడితే అది కామ్ గా ఉంటది, విశ్వాసంగా ఉంటది, ఆ స్ట్రీట్ ని కాపాడుతుంది, ఆ లొకాలిటీని కాపాడుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కుక్కల్ని ఎల్లగొట్టడానికి ఏదో ఒక పని చేస్తున్నారు. ఎవరైతే అన్నం పెడుతున్నారో వాళ్ళని హెరాస్ చేస్తున్నారు. ఇంటి మీదకి రావడం, దౌర్జన్యం చేయడం, స్టాక్ చేయడం, ఇంకా బెదిరించడం, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు అన్నం పెట్టకపోగా పెట్టిన వాళ్ళని ఇలా అనడం కరెక్ట్ కాదు. చిన్నప్పుడు మేము పెరిగింది దీంతో పెరగలేదు, కైండ్నెస్ కంపాషన్ తోనే పెరిగాం. వై డూ హ్యావ్ టు రిమూవ్ ద స్ట్రీట్ డాగ్స్? అవి అక్కడే పుట్టే అక్కడే పెరిగాయి, వాళ్ళని ఎందుకు తీసేయాలి? మిమ్మల్ని మీ ఇంటి నుండి తీసేసి వేరే దగ్గర ఎక్కడో పడేస్తే ఎలాగా ఉంటది? ఒక స్ట్రీట్ డాగ్ మైండ్ ఒక 4 years కిడ్ కున్న మైండ్ అంతా ఉంటుంది. సో ఒక 4 years కిడ్ ని వాళ్ళ ఇంటి నుండి తీసేసి ఎక్కడో జైల్లో పెట్టి అన్నము నీళ్లు ఆహారము లేకుండా చీకటి కొట్టులో బంధిస్తే ఎలా ఉంటుంది? మనుషులు ఆలోచించాలి. స్ట్రీట్ డాగ్స్ అన్ని తీసుకెళ్ళి, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నా స్ట్రీట్ డాగ్ ని 2023లో స్ట్రీట్ డాగ్ ని తీసుకెళ్లిపోయారు, ఏబీసీ చేశారు. 10 minutes లో ఏబీసీ అయిపోయిందని చెప్పారు. అక్కడ పరిస్థితి బాగా నేను స్ట్రీట్ డాగ్ ని తెచ్చేసాను. మళ్ళీ హాస్పిటల్లో చేర్చి రీఆపరేట్ చేయించాల్సి వచ్చింది. మొత్తం ఇంటర్నల్ ఆర్గన్ మొత్తం రిమూవ్ చేశారు. స్ట్రీట్ డాగ్స్ ని తీసుకెళ్లి ఒక కేజ్ లో, ఒక 4x4 కేజ్ లో 20 dogs ని పెడుతున్నారు. No food, no water, feces, urine, everything there itself. So imagine oka human ni తీసుకెళ్ళి, ఒక 5 feet human ని తీసుకెళ్ళి 2 feet by 2 feet dark cell లో పెట్టి వాటర్ ఫుడ్ లేకుండా ఉంచితే ఎలా ఉంటుంది? గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. సుప్రీం కోర్ట్ ఆర్డర్ మిస్యూజ్ చేసుకుంటున్నారు. సుప్రీం కోర్ట్ ని ఆర్డర్ ని మిస్యూజ్ చేసుకొని అది స్టెరిలైజ్ అయిన డాగ్ అయినా, వ్యాక్సినేట్ అయిన డాగ్ అయినా తీసుకుపోతున్నారు, పెడుతున్నారు, విచ్ ఈస్ నాట్ రైట్. ఇంప్లిమెంటేషన్, మనిషి ఎలాగో పొల్యూట్ అయిపోయాడు, మనిషిని దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఒక వాయిస్లెస్ బీయింగ్ ని కూడా ఎందుకు దోచుకోవడం? దాని ప్రాణం ఎందుకు తీయడం? స్లో పాయిజన్, స్లో కిల్లింగ్, వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్, ఇన్ అ డార్క్ సెల్. ఇమాజిన్ డూయింగ్ దట్ టు అ 4-year-old kid. ఇది మనం హ్యూమన్స్. అదే ఇది ఓకే, డాగ్స్ ని మనం ఇలా చేస్తున్నాం. రేపు పొద్దున ఇంకో 2-3 years, 10 years, 20 years లో ఏలియన్స్ వచ్చి మనుషులందరినీ ఒక డార్క్ సెల్ లో పెట్టి ఇలాగే డాగ్స్ ని ట్రీట్ చేసినట్టు చేస్తే మనుషులకి ఎలా ఉంటుంది? దే హ్యావ్ టు ఇమాజిన్ ద పెయిన్. ఇది దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ టు హ్యావ్ ఎంపతి, కంపాషన్, కైండ్నెస్ అనేది ఇప్పుడు సొసైటీలో మొత్తం ఇరేజ్ అయిపోయింది, విచ్ ఈస్ నాట్ రైట్. సుప్రీం కోర్ట్ సేఫ్ ఆర్డర్ ఇచ్చింది, సేఫ్ గా ఉంచుతాం. కానీ ఒక సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాళ్ళు నోడల్ ఆఫీసర్ ని ఐడెంటిఫై చేయాలి, డాగ్స్ ని ఐడెంటిఫై చేయాలి, షెల్టర్ బిల్డ్ చేయాలి. షెల్టర్ కి ఒక స్పెసిఫికేషన్ ఉంది. ఇండియాలో షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో ఉన్నది ఓన్లీ ఏబీసీ సెంటర్స్. దట్ టు 50,000 crore, 20,000 acres of land or 2 lakh acres of land, we don't know. పబ్లిక్ టాయిలెట్స్ కి ప్లేస్ లేని గవర్నమెంట్ కి షెల్టర్ కట్టడానికి ప్లేస్ ఉందా అండి? విమెన్ కిడ్స్ గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిలకి టాయిలెట్ బాలేక వాళ్ళు నీళ్లు తాగడం మానేస్తున్నారు. గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు ఏం ఫోకస్ చేస్తుంది? ఉమెన్ బయటకు వెళ్తే పబ్లిక్ టాయిలెట్స్ లేక ఎంత బాధపడుతున్నారు. శానిటేషన్ లేదు. హైదరాబాద్ is the dirtiest city in the world, 18th dirtiest city in the world, ranked only Indian city. అవుతుంది. Forests are invaded, eroded, encroached, biodiversity పూర్తిగా దెబ్బతిన్నది. వైల్డ్ యానిమల్స్ సిటీలోకి వస్తే, స్ట్రీట్ డాగ్స్ సిటీలోకి వస్తే మీరు కుక్కల్ని పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. అవి అక్కడ పుట్టి పెరిగాయి, పొలాలు, గట్లో, చెట్లో, చేమ ఏదో అవి అక్కడ బతుకుతున్నాయి. అవి కట్ చేసి రియల్ ఎస్టేట్ చేసి ఇళ్ళ కింద అమ్మడం, లేదా ఏదో కాంటడం, కుక్కల్ని తీసుకోండి అనడం.